కొడాలి నాని అనే గజ్జి కుక్క రాష్ట్ర ప్రజలు ఆయన పెట్టిన పేరు ఏంటంటే అని వాళ్ళ కాళ్ళే అనుకుంటున్నారు. ఇది ఒక మదవెక్కిన దున్నపోతు అని. ఈ దున్నపోతు, ఈ గజ్జి కుక్క ప్రజల్లో ఇంకొక పేరు ఉంది, గుట్కా పాండు అని. ఈ వ్యక్తి తనకు రాజకీయ భిక్ష పెట్టిన తన గురువు అయిన చంద్రబాబు నాయుడినే విమర్శించేంత స్థాయికి ఎదిగిపోయాడంటే పతనం చాలా దగ్గరలో ఉంది. ఏమంటాడు ఈ గజ్జి కుక్క? ఈ మదవెక్కిన దున్నయ్యనికి ఏమంటుందంటే, చంద్రబాబుని, లోకేష్ని పట్టించుకోమాకండి, చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్రానికి పట్టిన 420 వైరస్ అని. ఈ వైరస్ ఏంటి? ఈ వైరస్ ఏం చేసే పని అంటే, ఈ కొడాలి నాని అనే వైరస్ తన చుట్టుపక్కల ఉన్న ఇళ్లకి వెళ్ళి ఆడవాళ్ళని అదేదో ఫైన్ ఆర్ట్స్ సెక్షన్ కింద కేసులు పెడతారే, అటువంటి పనులు చేసే వ్యక్తి అని చెప్పి రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుకుంటున్న సత్యాన్ని ఒకసారి గుర్తించుకుంటే మంచిది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి నువ్వు ఈ హీనమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావంటే దీని అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క మోచేతి నీళ్లు తాగడానికి నువ్వు అలవాటు పడిపోయావు. అధికారం లేకపోతే, ఆ తర్వాత మంత్రి పదవి లేకపోతే మనుగడే అసాధ్యం, కష్టసాధ్యం అనే స్థితికి దిగజారిపోయినటువంటి 420 కంటే కూడా హీనమైనటువంటి జాతికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. జాగ్రత్త, అధికారం ఎల్లకాలం ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ మౌనంగానే నీ వేషాలన్నీ గమనిస్తున్నారు. నీ వేషాలకు త్వరలో ఎండ్ కార్డు, సుపోన్ కార్డు పడే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ గారి గురించి కానీ మాట్లాడితే బాగాదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పౌరుషాన్ని